2004 తర్వాత విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై డీఎస్సీ ఉపాధ్యాయుల ఫోరం హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం వల్ల ఉద్యోగుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొందని ఫోరం ప్రతినిధులు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ 8,000 మంది గత 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉందో ఆయన ఆమోదం తెలిపి 8,000 మందికి ఇవాళ కాంట్రాక్ట్స్ నుంచి రెగ్యులర్కి రావడానికి మార్గాన్ని సుగమం చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలు, వీటిల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు 9-10 షెడ్యూల్లో ఉన్న వాళ్ళందరూ దాదాపు 40,000 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ పదవీ విరమణ వయసు మాతో పాటు 60 నుంచి 62 సంవత్సరాలకి పొడిగించడం అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ మెమో 57 ప్రకారం 2004కు ముందు సర్వీస్ పెన్షన్కి నోటిఫై అయ్యాము. మనం సర్వీస్ పెన్షన్ ఉన్న జాబ్కి చేసుకోవాలని 20 సంవత్సరాలుగా అయ్యా మేము 2004కు ముందే మేము నోటిఫై అయ్యాం, మాకు మిగిలిన ఉద్యోగులతో పాటు సర్వీస్ పెన్షన్ ఇవ్వండి అంటే మరి ఇన్నాళ్ళకి మొన్న కేబినెట్ సమావేశంలో ఒక టేబుల్ ఐటమ్గా కేబినెట్ అప్రూవల్ తెలిపిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.